రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. పచ్చని పొలాలు, సాదాసీదా జీవితం, అమాయకమైన జనాలు అన్నీ ఎంతో ప్రశాంతంగా ఉండేవి. కాని ఆ ఊరి చివర ఒక వింత రహస్యం దాగి ఉండేది. అది ఒక 100 ఏళ్ల నాటి పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుకు కళ్ళు, నోరు ఉండేవి. కాని వయసు ఎక్కువ కావడంతో కొంచెం చెవుడు. పైగా మనుషులు మాట్లాడే మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయేది. ఆ ఊరిలో రాము అనే ఒక మహాబద్ధకస్తుడుండేవాడు. పని అంటే పాడు, పడుకోవడమంటే ప్రాణం. ఒకరోజు ఎండలో అలసిపోయి ఆ మర్రి చెట్టు కిందికి వచ్చి పడుకున్నాడు. నిద్రమత్తులో ఆవలిస్తూ ఇలా అన్నాడు, "అబ్బా, కష్టపడకుండా నా పైనుంచి బోలెడు బంగాళం కురిస్తే ఎంత బాగుండు." ఆ మాటలు విన్న మర్రి చెట్టు ఒక్కసారిగా మేల్కుంది. ఏమిటి, బంగారం కాదు, బంగినపల్లి అన్నాడా అని తనలో తాను అనుకుంది. సరే, అడిగాడు కదా, ఇస్తా అనుకుంది. అంతే, చెట్టు కొమ్మలు ఊగాయి. ఆకాశం నుంచి టపటపా బంగినపల్లి మామిడి పళ్ళు రాముపైన పడటం మొదలయ్యాయి. రాము ఒక్కసారిగా లేచి, అయ్యో ఏంటిది అని ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే అవి మామిడిపళ్ళు అని చూసి ఆనందంతో వాటిని మూటగట్టుకుని బజారుకు వెళ్లి అమ్మేశాడు. అక్కడే ఊరి ప్రెసిడెంటు సుబ్బారావు అతన్ని గమనించాడు. ఈ పళ్ళు ఎక్కడినుంచి వచ్చాయి అని బెదిరించి నిజం చెప్పించుకున్నాడు. సుబ్బారావుకు అత్యాశ ఎక్కువ. ఆ రాత్రే టార్చు పట్టుకుని చెట్టు దగ్గరకు పరిగెత్తాడు. "ఓ చెట్టుదేవుడా, నాకొక పెద్ద కారు కావాలి" అని గట్టిగా అడిగాడు. చెట్టు మాత్రం అర్థం చేసుకోలేక, "కారం కావాలా? సరే" అనుకుంది. అంతే, పెద్ద ఎండుకారం బస్తా అతని తలపై పగిలిపోయింది. "అమ్మో, మంట!" అంటూ సుబ్బారావు ఊరంతా పరిగెత్తాడు. మరుసటి రోజు కూడా అతని అత్యాశ తగ్గలేదు. మళ్లీ చెట్టు దగ్గరకు వెళ్ళి, "నన్ను ఈ ఊరికి పెద్ద లీడర్ని చెయ్యి" అన్నాడు. చెట్టు, "లాడర్ కావాలా? పైకెక్కాలి కదా" అనుకుంది. అంతే, ఒక పెద్ద నిచ్చెన అతని తలపై పడింది. సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇలా జరుగుతుండగా ఈ చెట్టు విషయం ఊరంతా తెలిసిపోయింది. అందరూ క్యూ కట్టి కోరికలు కోరడం మొదలుపెట్టారు. ఒకడు ఇల్లు అడిగితే పంపు వచ్చింది. ఒక ఆవిడ నగలు అడిగితే రోకలి బండ వచ్చింది. మరొకడు కోట్లు అడిగితే బట్టల కోట్లు వచ్చాయి. ఊరంతా గందరగోళం అయిపోయింది. అంత గోల విని చెట్టు కోపంతో అరిచింది, "అబ్బా, మీ మాటలు నాకర్థం కావు, మీ వరాలు మీకు అర్థం కావు, నన్ను డిస్టర్బ్ చేయ" అని చెప్పి మళ్లీ నిద్రపోయింది. జనం మాత్రం తమకు వచ్చిన వింత వస్తువులు పట్టుకుని, తలలు పట్టుకుని నెమ్మదిగా వెళ్ళిపోయారు. తప్పుగా కోరితే తప్పుగానే దొరుకుతుంది.